హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు కావ్య. నేను శుద్ధమైన శాకాహార వంటల్ని నా ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తాను. ఇవే వంటలు మీరు ఇంగ్లీష్లో కూడా చూడొచ్చు. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇవాళ మనం చేసుకోబోతున్నాము ఒక మంచి దాల్ ఖిచ్డి. ఇది ఒక 1 pot రెసిపీ అండి. స్టూడెంట్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని 20 నిమిషాల లోపే రెడీ అయిపోతుంది. అండ్ అసలు మీరు ఇప్పటి వరకు కిచెన్లోకి అడుగు పెట్టకపోయినా పర్వాలేదు, చాలా టేస్టీగా చేసుకుంటారు ఈ రెసిపీని. ఎందుకంటే కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు అర్జెంట్గా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు కానీ, లేకపోతే బాగా ఆకలిస్తుంది, కడుపు నిండా ఏదో ఒక డిఫరెంట్గా తిందాం అనుకున్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేసుకోండి తప్పకుండా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా ఇంగువ, కొద్దిగా జీలకర్ర, ఒక 5-6 లవంగాలు అండ్ చిటికెడు పసుపు, 4 నుంచి 5 స్పూన్ల నెయ్యి. ఒకవేళ మీరు వీగన్ అయితే నెయ్యి బదులు నూనె వాడుకోండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ వేడైన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసి వేడి చేసుకుందాము. అందులో కొద్దిగా జీలకర్ర ఇంకా లవంగాలు వేసుకుందాం. వీటి వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఇందులో ఇంగువ కూడా వేసేసుకుందామండి. ముందుగా నేను బియ్యము పప్పు కడిగి పెట్టాను, అది కూడా ఇందులో వేసేసుకుందాము. అండ్ ఈ రెసిపీకి చాలా ఎక్కువ నీళ్లు పడతాయి. 7 నుంచి 8 కప్పులు నీళ్లు తీసుకున్నాను నేను ఇక్కడ. అందులో ఉప్పు పసుపు కూడా వేసి అన్నీ కలిపేసుకుందాము. 4 విజిల్స్ వచ్చిన తర్వాత 5 నిమిషాల పాటు సిమ్ చేసుకొని ఆఫ్ చేసేసుకోండి. అంతే, రెడీ అయిపోయింది. కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత మీరు ఇంకాస్త నీళ్ళు కావాలంటే కూడా కలుపుకోవచ్చు. నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తీసుకొచ్చాను. దీన్ని మీరు పచ్చడితో పాటు ఇంకా బెల్లంతో పాటు కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పైనుంచి కొద్దిగా నెయ్యి కూడా జల్లేసుకున్నారనుకోండి, టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. నేనైతే 1 స్పూన్ పచ్చడితోటి 1 స్పూన్ బెల్లంతోటి తింటాను. సూపర్ కాంబినేషన్ అది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. Please like, comment and share, subscribe to my channel. Thank you.